ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. చెప్తాలే ఉండు. పెళ్లి చూపులకు పోయి బోల్టా పడిన పెళ్లి కొడుకు బతివేలు మునగాళ్ళు వాళ్ళేందో చూపించారంట. ఎంతమంది చూపించారు రాండి నాయన మీరు. లెస్ ఓయమ్మా నీ స్వాగతం సుస్వాగతం. సుస్వాగతం సుస్వాగతం. రండి ఈ స్వాగతం పలక. బలపం పట్టి భామ బళ్ళు ఆయి నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ. చోటు మాలకం మా తమ్ముళ్ళు ఎక్కడ పోయారా? అమ్మవాడా నాకు ఇంకా పర్లేదు. చాలా మంది చెవిటోళ్ళని చూశాను కానీ ఈ రేంజ్ చెవిటోళ్ళని నేను ఎక్కడ చూడలేదు. అయ్యో ఈయన కినపడి సావదు, నాకు కనపడి సావదు. నా తమ్ముడు ఎక్కడ కలబడి చచ్చారా? బర్రెలా మేదకు పోయినారా. వినవే బర్రెపిల్ల వినవే బర్రెపిల్ల ఇన్నావా బర్రెపిల్ల ఇన్నా. రే మామా నా తమ్ముళ్ళు ఎక్కడ పోయారా? ఓహో మీ తమ్ముడు రోడ్డు మీద తిరుగుతుంటాడు. వానికి ఇంకేం పీకే పని ఉందని ఈ చెవుడు నాయలతో రోజు నేను చెప్పుకుంటే బదులు వీధిలో ఉన్న కుక్క చేత కనిపించుకోవడం మేలురా స్వామి. రే తమ్ముడు ఎక్కడ పోయావురా? రారా తొందరగా. పక్కింటి ముద్దు పెట్టేశా. చాలా కంట్రీలో ఉన్నావు బేట. ఒరే నువ్వు దెంగులు లెంక జమ్మద్దరు ఉన్నావు కదరా. పక్కింటి అంటుంది నీకేంట్రా పని? ముద్దు పెట్టానంటే అద్దుల్లో ఉండండి ఆంటీ. అద్దుల్లో ఉండబట్టే నేను ముద్ద పెట్టి దగ్గర వచ్చిన. రే నేను రోజు చూడు పొలం పనులకు పోయి అలసిపోయి నేను వస్తా ఉంటే నువ్వేమో ఆ పక్కింటి పొలాన్ని పోయి దుండుతామంటే వెయ్యందిరా నాయన. సరే గాని నాకు పెళ్లి కావాలి. సరే గాని మా ఊరు బాగున్నారా? వాడికి నేను ఫోన్ చేస్తా సరేనా? హలో ఊరు బావా బాగున్నావా? బాగున్నా బావా. అవును బావా. నీకు ఒక చెల్లి ఉండాలి కదా బావా? ఉంది బావా. మా తమ్మునికి ఇచ్చి పెళ్లి చేయరాదు బావా. అంతేగా. సరే బావా ఇంటికి రండి చూద్దాము. సరే బావా. తమ్ముడు నేను చొక్క వేసుకోవాలి. ఈ విధంగా పోతే సిగ్గు మానం అన్ని పోతాయిరా నాయనా స్వామి. తమ్ముడు పంపరా. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? రే బాగా స్టైల్ గా పోవాలా, లేకపోతే మళ్ళా వాడు మనం హేళన చేసేస్తాడు. సరేనా బావా? ఈడేవుడ బీడా పొలంలో దిష్టి గుట్టలేసినట్టున్నాడా? బాబు కింద బుడదమాట గుచ్చుకుంటది. అంటే బావా ఏదో కొట్లే బావా, మన బాబు అమర్తలం కదా బావా. సరే కాని బావా నీ పేరు ఉరుం బావా? అవును బావా. మీ చెల్లి పేరు ఏం పేరు బావా? నెరుపుతీగ బావా. నెరుపుతీగ. అవును బావా. మీ చెల్లెలికి ఆ పేరు ఎలా వచ్చింది బావా? నేనేమో ఉరుము వచ్చినప్పుడు పుట్టిన బావా, మా చెల్లెలేమో నెరుపు వచ్చినప్పుడు పుట్టింది బావా. అందుకని నా పేరు ఉరుము, మా చెల్లి పేరు నెరుపుతీగం పెట్టినాం బావా. సరే బావా ఒక పని చెయ్యి, త్వరగా ముహూర్తం అయిపోతుంది, త్వరగా పాప అనేది మనం తీసుకొని వస్తే. బావ మీ తమ్ముడు ఏం పని చేస్తాడు బావా? నా తమ్ముడా బావా కత్తులకు జార పడతాడు బావా. సరే కాని బావా తొందరగా మీ చెల్లెలు రమ్మని చెప్పు బావా. అదే బావా. అమ్మ మెరుపుతీగా బావ వచ్చాడు, బావ తమ్ముడు వచ్చాడు, ఒకసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. పెళ్లి కూతురు చూసావా? చట్టమైంది. నాకేం కనపరాలేదు. ముందు గుడ్డు నా కొడుకుని నేను. ఏంది బావా మెరుపు వచ్చినట్టు అది నిజంగానే వచ్చిపోయింది కదా బావా? ఒక్కసారి వచ్చి ఇక్కడ కూర్చోమను బావా. సరే బావా కూర్చోండి పిలుస్తా. పిలుచు బావా. బావ వచ్చాడు, బావ తమ్ముడు వచ్చాడు, కాఫీ తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోమ్మా మెరుపుతీగా. దొన్నపోతు కూర్చోది నువ్వు వ్యవసాయం చేసింది అనుకో తంతి ఆడ పోయి పడతావు తెలుసా? పేడలో పోయి పడతావు. కూర్చోమను బావా. కూర్చో మెరుపుతీగా.
కాదు బావా. బావా ఏంది బావా కుప్పట్టుంది? ఏం బావా బాగాలేదా? ఏందో బావా ఒక రకంగా వేసినాం బావా స్టైల్ బావా ఇప్పుడు. రే ఆ చూడు నా కొడుకు కూర్చోబెట్టరాడా. మా తమ్ముడికి పాటలంటే పానం బావా. సరే బావా ఇప్పుడే మా చెల్లి చేత పాట పాడిపోయాలా బావా? కొంచెం లేచి పాడమను బావా. అలాంటి మా తమ్ముడు బెదురుకుంటా పోతాడు. అమ్మ మెప్తిగా పైకి లేచి ఒక పాట అంట పాడమ్మా. ఏంది ఇది కొరుక్కో ఏంది అది నీకు కాబోయే పెళ్ళం కదా, కొరుకు లాంటి బెడ్రూమ్ పోయి ఉతుకు నీకేమని పెళ్లి చేసిన తర్వాత సరే బావా. ఏంది బావా మీరు మా చెల్లిని ఇలా వేయాలని చేస్తాండ్రు? ఏదో ఒకటి బాబు క్షమించండి బావా. కాదురా నువ్వు చేసే పనికి నాకు దింగిని ఖర్చు తెచ్చుండవు. ఏదో తను చేసుకొని చావు. సరే బావా మా తమ్ముడికి ఒక్కసారి పాట పాడమను బావా. సరే బావా. అమ్మ మెప్తిగా గొంతు మార్చి ఇంకొక పాట అంట పాడమ్మా. ఈ పెళ్లి వద్దు నువ్వు ఎద్దు ఏమొద్దురా స్వామి, వెళ్ళిపోదాం పట్టండి రా. నా గోష్లో పంచాయతీ ఫోన్ రాకపోతే నేను చేసుకునేది మీ చెల్లెలు. చేసుకో బంగారంగా. బంగారంగా నల్లపోతు అది బంగారం, అది నల్ల బంగారం. అది సిగ్గుపడి ఆవిడకు దెంగుతారు లోపలివ్వండి. పొట్టినా కూడా నా ఏళ్ళంత లేవు. వాడే ఉద్దేశంతో అన్నాడు. నువ్వు నాకు బాగుంది తల్లి, నేను చేసుకుంటా. రాయా మీరు పక్కన కూర్చుండేందుకే చచ్చిపోతున్నా. నువ్వు చేసుకోబావా మా చెల్లెల్ని, చేసుకోబావా. ఏమిరా పొట్టడా, నువ్వు నాకు బావనా? నా ఏళ్ళంతా లేవు బొడంకాయ నా కొడక. ఏమే నన్ను పెళ్లి చేసుకుంటావా? అడకదినే మగ ఉన్నట్టున్నావు. అది నా పక్కన కూర్చుంటేనే ఉచ్చబోతుంది. నువ్వు వచ్చి కూర్చుంటే దరిద్రం అవుతా నా వెనకలనే చుట్టుకునేటుంటది. రా బాగోదంటే పక్కన ఉంటే ఎందుకు రా మేడం. దరిద్రం అవుతా నా వెనకలనే చుట్టుకునేటుంటది. మహేష్ గారు ఈ అద్భుతమైన స్కిట్ మీకు ఎలా అనిపించింది? బద్వేలు మునగాళ్ళు, నిజంగా మీరందరూ మునగాలండి. చాలా అద్భుతంగా ఉంది స్క్రిప్ట్, చాలా బాగా నవ్వుకున్నాను. స్పెషల్గా మీ పేరండి? అభిషేక్ గారు చాలా బాగా చేశారండి. మీరు వచ్చినప్పుడల్లా చాలా బాగా నవ్వుకున్నాను. మీకు మంచి ఫ్యూచర్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు ఇంకా పెద్ద స్టేజ్కి వెళ్ళాలి, మంచి యాక్టర్ అవ్వాలని కోరుకుంటున్నా. చాలా బాగుంది మీరు చేసిన మాటలు కానీ పంచెస్ కానీ చాలా బాగా నచ్చినాయి. నాకు బాగా నవ్వుకున్నాను మీరు వచ్చినప్పుడల్లా. సో ఇలాంటి స్క్రిప్ట్లు నేను కోరుకుండేది ఇంకా రావాలని, మమ్మల్ని ఇంకా బాగా నవ్విస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. ఫర్ ఆల్